Hi students, welcome to PKIT Technology. మరి టుడే క్లాస్ జావాలో JVM గురించి ఈరోజు మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. అసలు JVM అంటే ఏంటి, జావాలో JVM ఎందుకు తీసుకొచ్చారు, అసలు JVMకి కంపైలర్కి ఇంటర్ప్రిటర్కి అసలు డిఫరెన్స్ ఏంటి, JVM ఎందుకు యూజ్ చేస్తారు, JVM ఎక్కడ యూజ్ చేస్తారు, ఏ పర్పస్ మీద జావాలో JVM ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనేది ఈరోజు కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా JVM యొక్క ఆర్కిటెక్చర్ గురించి కూడా కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. మీకు JVM మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియోలో మీకు క్లారిఫై అవుతాయి. ఒకని ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఖచ్చితంగా ఎలాంటి డౌట్ ఉన్నా సరే JVM మీద అన్నీ క్లారిఫై చేస్తాను, ఓకేనా. మరి ముందుగా మనం అన్ని లాంగ్వేజ్లో లాగే మనం హై లెవెల్లో లాంగ్వేజ్లో రాసిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తే కానీ మనకు అవుట్పుట్ రాదు. సో అన్ని లాంగ్వేజ్ల్లో కూడా హై లెవెల్లో ఉంటాయి. హై లెవెల్లో రాసిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తే మనకు అవుట్పుట్ ఇస్తుంది. అదేవిధంగా ముందు మనం సి లాంగ్వేజ్ తీసుకుందాం. సో సి లాంగ్వేజ్లో మనం ఒక ప్రోగ్రామ్ రాసాం ఎగ్జాంపుల్గా. ఈ సి ప్రోగ్రామ్ని మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలంటే మనకి కంపైలర్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ కంపైలర్ ఏం చేస్తుంది, ఈ హై లెవెల్ లాంగ్వేజ్లో ఉన్న సి లాంగ్వేజ్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది, అంటే జీరోస్ అండ్ వన్స్, ఓకేనా. జీరోస్ అండ్ వన్స్లో డైరెక్ట్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట ఈ కంపైలర్. అర్థమవుతుందా. మనము సి లాంగ్వేజ్ని ఇంగ్లీష్లో మనం వాడుకునే భాష ఇంగ్లీష్లో రాసాం, అంటే హై లెవెల్ లాంగ్వేజ్లోకి రాసాం. మనకి సిస్టమ్కి హై లెవెల్ లాంగ్వేజ్ రాదు కదా, మిషన్ లాంగ్వేజ్ వచ్చి అంటే జీరోస్ అండ్ వన్స్ దానికి అర్థమవుతుంది. సో ఆ జీరోస్ అండ్ వన్స్లోకి మార్చాలంటే ఒక మీడియేటర్ అవసరం, ఒక ట్రాన్స్ఫార్మర్ అవసరం. ఆ ట్రాన్స్ఫార్మరే కంపైలర్. ఆ కంపైలర్ ఏం చేస్తుంది, ఈ సి ప్రోగ్రామ్ని డైరెక్ట్గా మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి మనకు అవుట్పుట్ని అందజేస్తుంది అనమాట, ఓకేనా. మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది కంపైలర్ యొక్క పని. అయితే మరి జావాలో JVM ఉంది కదా, JVM ఏం చేస్తుంది మరి చెప్తాను మీకు. డిఫరెన్స్ అర్థం అవడం కోసం చెప్తున్నా, కంపైలర్కి JVMకి ఇంటర్ప్రిటర్కి ఏంటి అనేది. మరి JVM పని ఏంటి, ఓకే. ఇది జావా ప్రోగ్రామ్ అనుకుందాం, జావా బేసిక్ ప్రోగ్రామ్. ఈ జావా ప్రోగ్రామ్ని మిషన్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేస్తే కానీ అవుట్పుట్ రాదు. మరి ఇక్కడ మీడియేటర్ ఏంటి, ఇక్కడ కూడా కంపైలర్ ఉంటుంది. అయితే ఈ జావా ప్రోగ్రామ్ని ముందు కంపైల్ చేస్తుంది. కంపైల్ చేసి ఏమొస్తుంది, బైట్ కోడ్ వస్తుంది అనమాట. బైట్ కోడ్ అంటే సమ్ సింబల్స్, అంటే లైక్ ఏ అసెంబ్లీ లాంగ్వేజ్ కొన్ని సింబల్స్ ఉంటాయి అనమాట. సింబల్స్ ఇది మిషన్ లాంగ్వేజ్కి హై లెవెల్ లాంగ్వేజ్లోకి మార్చడానికి మధ్యన ఉండే లాంగ్వేజ్ ఏదంటే బైనరీ, ఇది బైట్ కోడ్ అనమాట. ఈ బైట్ కోడ్ అనేది JVMకి అర్థమవుతుంది అనమాట, JVMకి పంపిస్తుంది. ఈ పంపించిన బైట్ కోడ్ని JVM ఏమవుతూ కంపైల్ చేసి ఇంటర్ప్రిటర్ ఇందులో ఉంటుంది. అదేం చేస్తుంది, JVM అనేది మైక్రో ప్రాసెసర్కి అందజేసి మనకి జీరోస్ అండ్ వన్స్లోకి పంపిస్తుంది, కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. అప్పుడు మనకు అవుట్పుట్ వస్తుంది, ఓకేనా. చూడండి, ఇక్కడ జావాలో కంపైలర్ ఉంటుంది, JVM ఉంటుంది. JVMలో కూడా ఇంటర్ప్రిటర్ ఉంటుంది అనమాట. ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, బైట్ కోడ్ని మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది, అదే JVM అనమాట. సో ఇక్కడ జావా ప్రోగ్రామ్ అనేది కంపైల్ చేసినప్పుడు బైట్ కోడ్ వస్తుంది, అంటే ఒక సింబాలిక్ లాంగ్వేజ్ అనమాట. ఇది మిషన్కి అర్థమవుదు. సో మరి ఆ సింబాలిక్ లాంగ్వేజ్ని కూడా మిషన్కి అర్థం అవ్వాలంటే అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ అవసరం కదా. అక్కడ వచ్చిన ట్రాన్స్ఫార్మర్ ఏంటి, JVM. ఈ JVM అనేది ఈ మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఆ మిషన్ లాంగ్వేజే మనకి అవుట్పుట్ అప్పుడు వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, రెండు ప్రాసెస్ జరుగుతున్నాయి అన్నమాట. ఒకటి కంపైలేషన్, రెండు JVM ఇంటర్ప్రిటర్. సో ఇక్కడ రెండు కంపైలేషన్ జరుగుతున్నాయి అనమాట, చూసారా. అదే సి లాంగ్వేజ్ అయితే డైరెక్ట్ కంపైల్ చేస్తుంది, మిషన్ లెవెల్లో కన్వర్ట్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. అదే జావాలో మాత్రం కంపైల్ చేసినప్పుడు బైట్ కోడ్ వస్తుంది. ఆ బైట్ కోడ్ని JVM తీసుకొని మైక్రో ప్రాసెసర్కి అందించి మనకి మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది, అప్పుడు మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. సో JVM అంటే అర్థమైంది కదా. సో ఇప్పుడు JVM గురించి కొద్ది డెఫినేషన్స్ రూపంలో మనం తెలుసుకుందాం ఫుల్ ఫామ్గా. JVM ఈజ్ ఏ ఇంజిన్ దట్ ప్రొవైడ్స్ ఏ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ టు డ్రైవ్ టు జావా కోడ్ అండ్ అప్లికేషన్స్. జావా కోడ్ని, జావా అప్లికేషన్ని రన్ చేయడానికి వాడే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ఇదొక భాగం అనమాట. అర్థమవుతుందా. ఇదొక ఇంజిన్, యంత్రం JVM అనేది.
ఇప్పుడు ప్రతి ప్రోగ్రామ్ని కూడా మనం రన్ చేయాలంటే కంపైల్ చేసిన తర్వాత రన్ చేయాలి. సో మరి దానికి JVR అనేది ఒకటి ఉంటుంది అనమాట, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో అలాగే జావా ఈజ్ ఏ ఇంజిన్ దట్ ప్రొవైడ్స్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. చెప్పాను కదా, జావా ఎన్విరాన్మెంట్లో మొత్తం 3 ఉంటాయి. ఒకటి ఏంటి, JDK జావా డెవలప్మెంట్ కిట్, 2 JRE జావా ఎన్విరాన్మెంట్, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, 3 JVM జావా విర్చువల్ మెషిన్. మరి JDKలో ఈ 2 ఉంటాయి, ఏంటి, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అండ్ జావా విర్చువల్ మెషిన్. సో జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ఉండేది ఏంది, జావా విర్చువల్ మెషిన్. సో అదే అంటాను, చెప్పాను కదా ఆల్రెడీ మీకు. JVM ఈజ్ ఏ మిషన్ దట్ ప్రొవైడ్స్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ప్రొవైడ్ చేస్తుంది టు డ్రైవ్ టు జావా కోడ్ అండ్ అప్లికేషన్స్. జావా ప్రోగ్రామ్స్ని, కోడ్స్ని రన్ చేయడానికి ఉపయోగించే యంత్రం ఒక మిషన్, అదే జావా విర్చువల్ మెషిన్. సో తర్వాత చూద్దాం. ఇట్ కన్వర్ట్స్ జావా బైట్ కోడ్ ఇంటూ ఏ మిషన్ లాంగ్వేజ్. చూడు, జావా కోడ్ని మిషన్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేయట్లేదు JVM. జావా కోడ్ని కంపైల్ చేసిన తర్వాత వచ్చిన బైట్ కోడ్ని మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ అదే అంటాను చూడు, జావా కన్వర్ట్స్ జావా బైట్ కోడ్ ఇంటూ ఏ మిషన్ లాంగ్వేజ్. అర్థమవుతుందా? చూడండి, జావా ప్రోగ్రామ్ని ముందు కంపైల్ చేసిన తర్వాత మనకు బైట్ కోడ్ వస్తుంది. ఆ బైట్ కోడ్ని JVM అనేది మిషన్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేస్తుంది అనమాట. అదే C లాంగ్వేజ్లో అయితే ఆ జావా C లాంగ్వేజ్ కోడ్ని డైరెక్ట్గా కంపైల్ చేసి మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసేస్తుంది, అది కంపైలర్. బట్ ఇక్కడ ఏం చేస్తుంది జావాలోన, జావా అనేది కంపైలర్ ఏం చేస్తుంది, బైట్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది. ఆ బైట్ కోడ్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో అదే అంటాను, ఇట్ కన్వర్ట్స్ జావా బైట్ కోడ్ ఇంటూ ఏ మిషన్ లాంగ్వేజ్. జావా ఈజ్ పార్ట్ ఆఫ్ ది JRE అని చెప్పాను కదా, JREలో ఇది ఒక పార్ట్ అనమాట. ఇదేంటి, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో జావా ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ JRE చెప్పాను కదా. జావా ఎన్విరాన్మెంట్లో 3 ఉంటాయి, JDK, JRE, జావా విర్చువల్ మెషిన్. JDKలో ఈ 2 ఉంటాయి, JRE అండ్ JVM. అదే JREలో JVM ఉంటుంది. సో అదే చెప్తాను, జావా ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ JRE, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఈ స్టాండర్డ్ ఆఫ్ ఏంటి, దాని ఫుల్ ఫామ్, దాన్ని జావా విర్చువల్ మెషిన్ అంటారనమాట. JVM జావా విర్చువల్ మెషిన్, దాని ఫుల్ ఫామ్ పేరులోనే ఉంది మెషిన్. ఇది ఒక యంత్రం, ఏది, బైట్ కోడ్ని మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసే యంత్రం, ఒక పరికరం. ఆ పరికరమే జావాలో JVM అంటారు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇన్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ద కంపైల్ ప్రొడ్యూస్ ఏ మిషన్ కోడ్ ఫర్ ఏ పర్టికులర్ సిస్టమ్. మనం ఏదైనా OS ఒక పర్టికులర్ సిస్టంలో, విండోస్లో కానీ, మ్యాక్లో కానీ, ఐఓలో కానీ, ఏదైనా ఒక పర్టికులర్ కంప్యూటర్, PC పర్సనల్ కంప్యూటర్లో కానీ ఏదో ఒక OS ఉంటుంది, విండోస్ కానీ, మ్యాక్ కానీ, ఐఓ కానీ, ఏదో ఒక OSలో, ఆ OSలో మనం ఒక ప్రోగ్రామ్ని ఇన్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఒక C లాంగ్వేజ్ రాసాం. C లాంగ్వేజ్ రాసిన తర్వాత ద కంపైలర్ ఏం చేస్తుంది, ప్రొడ్యూస్డ్ మిషన్ కోడ్ డైరెక్టర్గా మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు C లాంగ్వేజ్ ఇదేంటిది, C లాంగ్వేజ్. ఈ C లాంగ్వేజ్ని కంపైల్ ఏం చేసింది, డైరెక్టర్గా మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసింది. అంటే ఏంటి, మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఏదైనా అంతే. ఇన్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ దట్ కంపైలర్ ప్రొడ్యూస్ ద మిషన్ కోడ్ ఫర్ ఏ పర్టికులర్ సిస్టమ్. మనం ఏ సిస్టంలో చేస్తామో ఆ సిస్టంలో బైట్ కోడ్, మన ఏ ప్రోగ్రామ్ అయినా సరే కంపైలర్ చేసి డైరెక్ట్ మిషన్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుందని అంటున్నాడు. బట్ అప్పటికి జావా కంపైలర్ ప్రొడ్యూస్డ్ కోడ్, జావాలో కంపైలర్ ఏం చేస్తుంది, ఒక కోడ్ రిలీజ్ చేస్తుంది, అదే బైట్ కోడ్. ఇట్ ఈజ్ అండర్స్టాండింగ్ టు యూజర్కి అర్థమవుతుంది కానీ మిషన్కి అర్థం కాదు. ఇందులో సింబల్స్ ఉంటాయి, సింబాలిక్ లాంగ్వేజ్ లైక్ ఏ అసెంబ్లీ లాంగ్వేజ్ అని కూడా అనుకోవచ్చు. సింబల్స్ ఉంటాయి కానీ చెప్తున్నా, సింబాలిక్ లాంగ్వేజ్ అనమాట. బైట్ కోడ్ అంటే కొన్ని సింబల్స్ ఉంటాయి, అదే ఇక్కడ అదే అంటే. హవెవర్ జావా కంపైలర్ ప్రొడ్యూస్డ్ ఏ కోడ్ ఫర్ ఏ విర్చువల్ మిషన్ నోన్ యాజ్ ఏ జావా విర్చువల్ మిషన్. జావా కంపైలర్ అనేది ఒక కోడ్ రిలీజ్ చేస్తుంది. ఆ కోడ్ దేనికి సంబంధించింది, JVMకి, విర్చువల్ మిషన్ కోసం ఒక కోడ్ కంపైల్ చేస్తుంది అనమాట. అవుట్పుట్ కోసం కాదు, మిషన్ లెవెల్ లాంగ్వేజ్ 0s and 1s కాదు, JVM కోసం జావా కంపైలర్ అనేది ఒక కోడ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. మనం హై లెవెల్ జావా అని హై లెవెల్ లాంగ్వేజ్ రాస్తాం కదా, ఆ కంపైలర్ ఏం చేస్తుంది, JVM కోసం ఒక బైట్ కోడ్ని రిలీజ్ చేస్తుంది అనమాట. అదే అంటే ఇక్కడ జావా కంపైలర్ ఏం చేస్తుంది, ప్రొడ్యూస్డ్ ఏ కోడ్ అనేది రిలీజ్ చేస్తుంది ఫర్ ఏ విర్చువల్ మిషన్ జావా విర్చువల్ మిషన్ కోసం ఒక కోడ్ రిలీజ్ చేస్తుంది. ఆ కోడే బైట్ కోడ్ నోన్ యాజ్ ఏ జావా విర్చువల్ మిషన్. చెప్పాను కదా, కంపైలర్ అనేది ఇక్కడ బైట్ కోడ్ రిలీజ్ చేస్తుంది. ఆ బైట్ కోడ్ని JVM కోసం రిలీజ్ చేస్తుంది అనమాట, అవుట్పుట్ కోసం కాదు, మిషన్ లెవెల్ లాంగ్వేజ్ల కోసం కాదు. తర్వాత
ఫస్ట్ జావా కోడ్ ఈజ్ ఏ కంపైలర్డ్ ఇంటూ ఏ బైట్ కోడ్. జావా కోడ్ కంపైలర్డ్ అయిపోయిన తర్వాత బైట్ కోడ్లో కన్వర్ట్ అవుతుంది. ది బైట్ కోడ్ గెట్స్ ఇంటర్ప్రిటెడ్ ఆన్ డిఫరెంట్ మిషన్. ఇక్కడ జేవిఎంలో ఇంటర్ప్రిటర్ ఉంటుంది. ఆ ఇంటర్ప్రిటర్ అనేది మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇట్స్ బైట్ కోడ్ గెట్స్ ఏ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటెడ్. అందుకే జావా కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ కూడా అంటాం. ఇంటర్ప్రిటర్ కూడా బైట్ కోడ్ని మిషన్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది. అదే జేవిఎం ఇంటర్ప్రిటెడ్ ఆన్ డిఫరెంట్ మిషన్. తర్వాత నెక్స్ట్ పాయింట్, జావా కోడ్ ఈజ్ అన్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్. చెప్పాను కదా, సారీ బైట్ కోడ్ ఈజ్ అన్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్. చెప్పాను కదా, బైట్ కోడ్ అనేది ఇంటర్మీడియట్ లాంగ్వేజ్. దీనికి ఇటు హై లెవెల్ లాంగ్వేజ్లో కంపైల్ చేసిన లాంగ్వేజ్కి, లో లెవెల్ లాంగ్వేజ్ అండ్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్కి మధ్యన ఉన్న లాంగ్వేజ్ ఇది బైట్ కోడ్ అనేది. అర్థమవుతుందా? ఇది సింబాలిక్ లాంగ్వేజ్. ఇది మనకి అర్థం కాదు, అటు మిషన్కి అర్థం కాదు. సో కంపైల్ చేసిన లాంగ్వేజ్ని బైట్ కోడ్లోకి మార్చుతుంది. అంతే సిస్టమ్కి అర్థమవుతుంది మన ఈ లాంగ్వేజ్ని. ఈ బైట్ కోడ్ అనేది జేవిఎం అనేది కంపైల్ చేసి మిషన్కి అర్థం చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? జావా ఇది బైట్ కోడ్ ఈజ్ ఏ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్. అర్థమవుతుందా? ఓకేనా? సో మీరు కూడా ఎగ్జామ్స్లో కానీ ఎక్కడైనా సరే జేవిఎం గురించి క్వశ్చన్ డెఫినెట్గా అడుగుతారు. జావాలో 5 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ సేమ్ జావా ఈ డెఫినేషన్స్ రాసి మీరు డయాగ్రామ్ వేసుకుంటే పక్కా మార్క్స్ పడతాయి. మీకు జావా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది చిన్న డయాగ్రామ్ వేస్తాను. జేవిఎం ఎలా వర్క్ అవుతుందని చిన్న డయాగ్రామ్ వేస్తాను. తర్వాత జావా ఆర్కిటెక్ట్ గురించి కూడా చెప్తాను ఇప్పుడు ఈ క్లాస్లో. ఓకేనా? మరి జేవిఎం ఎలా వర్క్ అవుతుందో చిన్న డయాగ్రామ్ బట్టి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ జావా ప్రోగ్రామ్ అంటే హై లెవెల్లో రాసిన మన జావా కోడింగ్ అనమాట. సో మనం జావా ప్రోగ్రామ్ ఇలా రాసాం. ఆ జావా ప్రోగ్రామ్ అనేది ఏమవుతుంది, కంపైల్ చెప్పాను కదా, కంపైల్ చేస్తుంది. ఇందులో కూడా జావాలో కూడా కంపైలర్ ఉంటుంది. ఆ కంపైల్ ఏం చేస్తుంది, మిషన్ కోడ్కి అందజేస్తుంది. ఏంటి ఆ మిషన్ కోడ్కి ఏమి ఇస్తుంది, బైట్ కోడ్ని ఇస్తుంది అనమాట. చెప్పాను కదా, బైట్ కోడ్ అనేది మిషన్ లాంగ్వేజ్ కాదు. బైట్ కోడ్ అనేది మిషన్ లాంగ్వేజ్కి కంపైలర్ చేసిన లాంగ్వేజ్, ఇది హై లెవెల్ లాంగ్వేజ్కి మధ్యన ఉండదు అనమాట. బైట్ కోడ్ అంటే సింబాలిక్ లాంగ్వేజ్, సింబల్స్ ఉంటాయి అనమాట. సింబాలిక్ లాంగ్వేజ్ చెప్పాను కదా, సింబాలిక్ అంటే ఎగ్జాంపుల్గా అసెంబ్లీ లాంగ్వేజ్ అనమాట. సో మిషన్ లెవెల్ లాంగ్వేజ్కి అందజేస్తుంది, జేవిఎంకి అందజేస్తుంది. ఏంటి, బైట్ కోడ్ని. అర్థమవుతుందా? బైట్ కోడ్ని జేవిఎంకి అందజేస్తుంది. బైట్ కోడ్ని అందజేసిన తర్వాత జేవిఎం ఆర్కిటెక్చర్ గురించి కూడా చెప్తాను. జేవిఎం ఏం చేస్తుంది ఆ బైట్ కోడ్ అనేది. సో ఆ జేవిఎం అనేది ఇంటర్ప్రిటర్ అనేది మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే రియల్ మిషన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? చూడండి ఇక్కడ క్లియర్గా చెప్పాను. ఫస్ట్ జావా ప్రోగ్రామ్ అనేది కంపైల్ అవుతుంది. కంపైల్ అయిన తర్వాత వచ్చిన బైట్ కోడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, బైట్ కోడ్ని రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేసిన బైట్ కోడ్ దీనికి మిషన్ లెవెల్ లాంగ్వేజ్ సంబంధించింది కాదు, ఫర్ ఏ జావా విర్చువల్ మిషన్ జేవిఎంకి సంబంధించింది. ఆ జేవిఎం ఏం చేస్తుంది, ఆ బైట్ కోడ్ని ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్కి అందజేస్తుంది. ఆ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, కంపైలర్ ఇంటర్ప్రిటర్ ఒకటే. ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ అనమాట. కంపైల్ అనేది అదర్ లాంగ్వేజ్కి అయితే సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని డైరెక్ట్గా మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసేస్తుంది కంపైలర్. బట్ జావాలో అలా కాదు. జావా కంపైలర్ అనేది మిషన్ లెవెల్ బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. అంతే జావా విర్చువల్ మిషన్ జేవిఎంకి అర్థమయ్యే లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. అదే బైట్ కోడ్ అనమాట. ఆ కన్వర్ట్ చేసిన లాంగ్వేజ్ బైట్ కోడ్. ఆ బైట్ కోడ్ ఏం చేస్తుంది, ఆ జేవిఎం ఆ బైట్ కోడ్ని ఎలాగ దానికి కావలసినట్టుగా జేవిఎం ఆర్కిటెక్చర్లో క్లియర్గా చెప్తాను. బైట్ కోడ్ అనేది ఏమవుతుంది అనేది, జేవిఎంలో ఏం జరుగుతుంది అనేది. ఆ జేవిఎం అయిపోయిన తర్వాత జేవిఎం అనేది జావా ఇంటర్ప్రిటర్కి అందజేస్తుంది. ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ ఇంటర్ప్రిటర్. ద డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అని క్వశ్చన్ కూడా అడుగుతారు మీకు డిగ్రీలో కానీ బీటెక్లో కానీ. సేమ్ అనమాట. సో ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, ఆ బైట్ కోడ్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే మిషన్ కోడ్ అంటే 0s and 1s అనమాట. సో అప్పుడు మనకి అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? అర్థమైంది అనుకుంటా. సో నేను రాసిన పాయింట్స్ అన్ని రాసి మీరు కానీ డయాగ్రామ్ వేస్తే మీకు 5 మార్క్స్ కైనా 10 మార్క్స్ అడిగినా పక్కగా ఫుల్ మార్క్స్ పడతాయి. సో జేవిఎం గురించి మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు జేవిఎం ఆర్కిటెక్చర్, అసలు జేవిఎంలో వర్క్ ఎలా జరుగుతుంది అనే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు జేవిఎం ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకుందాం. అసలు జేవిఎంలో బైట్ కోడ్ తీసుకున్న తర్వాత జేవిఎం అనేది బైట్ కోడ్ ఏం చేస్తుంది, ఎలాగా ఏ విధంగా ఆర్గనైజేషన్ చేసుకొని మనకి ఇంటర్ప్రిటర్కి అందజేసి మనకి
మిషన్ లెవెల్ లాంగ్వేజ్కి ఎలా కన్వర్ట్ చేస్తుంది అనేది, ఇది జేవీఎం ఎలా పనిచేస్తుందో ఆర్కిటెక్చర్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. ఫస్ట్ అనమాట జావా ప్రోగ్రామ్. మనం ఒక ప్రోగ్రామింగ్ రాసాం. ఆ ప్రోగ్రామ్ ఎలాగ ఉంటుంది, హై లెవెల్ లాంగ్వేజ్లో ఉంటుంది అనమాట. హై లెవెల్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఆ జావా ప్రోగ్రామ్ని మనం సేవ్ చేస్తాం. ఎలాగా, క్లాస్ ఫైల్లో సేవ్ చేస్తాం అన్నమాట. అర్థమవుతుందా. జావా క్లాస్ ఫైల్ ఒకటి క్రియేట్ అవుతుంది. మనం రాసిన ప్రోగ్రామ్కి జావా అనేది క్లాస్ ఫైల్ క్రియేట్ చేస్తాం, అంటే సేవ్ చేస్తాం. ఆ ప్రోగ్రామ్ని అప్పుడు జేవీఎం అయిన తర్వాత మనకి లోపలికి ఎంటర్ అవుతుంది, జేవీఎం కన్వర్ట్. ఇదేంటిది, రన్ టైమ్ మెమొరీ ఏరియా. రన్ టైంలో జేవీఎం ఎక్కడ ఉంటుంది, రన్ టైం కంపైలేషన్ తర్వాత రన్ టైం జరుగుతుంది కాబట్టి రన్ టైంలో జరిగే జేవీఎం ఆర్కిటెక్చర్ అనమాట అక్కడ పర్ఫామ్ చేస్తుంది. అసలు జేవీఎం ఎలాగా ఆ బైట్ కోడ్ని మేనేజ్ చేస్తుంది అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఇందులో కూడా మనకి 5 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఫస్ట్ మెథడ్ ఏరియా, సెకండ్ వన్ హీప్, థర్డ్ వన్ జావా స్టాటిక్, ఫోర్త్ వన్ పీసీ రిజిస్టర్, తర్వాత నేటివ్ మెథడ్ ఏరియా, నేటివ్. ఓకేనా. ఓకే. మరి ఇప్పుడు ఏ ఫంక్షన్ జరగాలన్నా ఏది జరగాలన్నా ముందు మెమొరీలో స్టోర్ అయితే కానీ ఏది ఎగ్జిక్యూట్ చేయలేం. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలి, అంటే స్టోర్ చేయాలి. ఎక్కడ స్టోర్ అవుతుంది అనమాట, ఈ జావా ఫైల్ అనేది మెథడ్ ఏరియాలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు జావా ప్రోగ్రామ్ ఎంత పెద్దదైనా సరే దాన్ని సేవ్ చేయాలి. సేవ్ ఎక్కడ అవుతుంది, జావా మెథడ్ ఏరియా ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. మరి స్టోర్ అయిన దానికి ఇప్పుడు ఒక ఫైల్ స్టోర్ అనేది దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ క్లాస్ ఫైల్ అనేది మెథడ్ ఏరియాకి ఇందులోనూ స్టోర్ చేసుకుంది. నువ్వు ఏ ప్రోగ్రామ్ రాసుకున్నా సరే ఏది ఎగ్జిక్యూట్ చేసినా సరే ఫస్ట్ అనేది జావా మెథడ్ ఏరియాలో స్టోర్ అవుతుంది అనమాట. ఓకే. మనం జావాకి క్లాస్ ఫైల్ క్రియేట్ అయిన తర్వాత ఆ ఫైల్ అనేది మెథడ్ ఏరియాలో స్టోర్ అవుతుంది అనమాట. సో స్టోర్ అయింది కదా, మరి స్టోరేజ్ అయినప్పుడు ఏ ప్రోగ్రామ్ అయినా సరే ముందు జేవీఎంలో మెథడ్ ఏరియాలోనూ స్టోర్ అవుతుంది అనమాట. స్టోర్ అయినప్పుడు దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో మరి ఆబ్జెక్ట్ని ఇంకో దగ్గర స్టోర్ చేయాలి కదా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వదు. సో ఇక్కడ స్టోర్ అయిన తర్వాత ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. సో జేవీఎంలో కంపైలేషన్ జరిగిన తర్వాత జేవీఎంలో ఆ వచ్చిన క్లాస్ ఫైల్ని మెథడ్ ఏరియాలో స్టోర్ అవుతుంది అనమాట. ఆ స్టోర్ అయిన ఏరియాకి ఆ మెథడ్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. మరి ఆబ్జెక్ట్ని ఇంకో దగ్గర స్టోర్ చేయాలి కదా. సో హీప్ అనేది ఏం చేస్తుంది, సో మనం జావా ప్రోగ్రామ్స్ అన్ని క్రియేట్ చేస్తామా వాటిలన్నిటికి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయిన ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకుంటుంది ఇది. ఓకేనా. ప్రోగ్రామ్ మొత్తాన్ని కాదు, వీటికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, ఆబ్జెక్ట్ అయిన ఆబ్జెక్ట్స్ని ఇది స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఒక అర్థమవుతుందా. సో ఇప్పుడు జావా స్టాక్, మరి జావా స్టాక్ ఏం చేస్తుంది, సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. సో ఈ జావా స్టాక్ ఏం చేస్తుంది, ఇప్పుడు సపోజు మనము జావా అనేది సి అనేది ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. జావా అలా కాదు, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుద్ది అంటే ఆ లైన్ స్టోర్ అవుద్ది. సెకండ్ లైన్ ఇప్పుడు 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందబ్బా. ఓకేనా. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు సి లాంగ్వేజ్ అయితే మొత్తం కోడ్ అంతా రాసిన తర్వాత కంపైలేషన్ చేసి మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. జావా అలా కాదు, లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు లైన్ టు లైన్ సేవ్ అవుతుంది కదా, లైన్ టు లైన్ సేవ్ అవుతుంది. ఎగ్జాంపుల్గా ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది అంటే కంపైల్ అయ్యింది, అంటే ఫస్ట్ లైన్ స్టోర్ అయ్యింది, సెకండ్ లైన్ కంపైల్ అయింది, సెకండ్ లైన్ స్టోరేజ్ అయింది, థర్డ్ లైన్ స్టోరేజ్ అయింది, ఫోర్త్ లైన్, అలాగా లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు టెంపరీ ఎగ్జిక్యూషన్ జరిగినవన్నీ కూడా ఇందులో స్టోర్ అవుతుంది అనమాట. ఇప్పుడు లాగా ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు. ఇప్పుడు ప్రోగ్రాంలో A+B+C ఇచ్చాడు. ఫస్ట్ ఏం చేస్తాం, ఈ రెండింటిని కలుపుతాం, A+B. ఈ రెండింటిని కలిపినప్పుడు ఈ రెండింటిని ఒక దాంట్లో సేవ్ చేయాలి కదా. తర్వాత ఏం చేస్తాం,
దీన్ని ప్లస్ సిని, ఈ సిని దీనికి యాడ్ చేస్తాం. ఈ యాడ్ చేసిన దాన్ని టోటల్లో సేవ్ చేస్తాం అన్నమాట. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ ఏబీని స్టోర్ చేసాం, తర్వాత సిని స్టోర్ చేసి ఇందులో యాడ్ చేసాం, తర్వాత మూడిట్లు యాడ్ చేసి టోటల్లో సేవ్ చేసాం. అంటే ఇక్కడ 4 సార్లు స్టోరేజ్ అయిందనమాట. 4 సార్లు చేసాం మనం. ఫస్ట్ ఏబీని స్టోర్ చేసాం, అంటే యాడ్ చేసినప్పుడు అది ఒక దీంట్లో స్టోరేజ్ అవుతుంది. తర్వాత సిని యాడ్ చేసినప్పుడు ఆ 3 కలిపి టోటల్లో సేవ్ అవుతుంది అనమాట. సో ఈ మూడిట్లు కూడా ఇప్పుడు ఫస్ట్ ఈ రెండిట్లు స్టోర్ చేయాలి. ఫస్ట్ ఏ ప్లస్ బిని స్టోర్ చేసుకోవాలి యాడ్ చేసి, తర్వాత సిని యాడ్ చేసాం, సిని యాడ్ చేసి ఈ ఏ ప్లస్ బి ప్లస్ సిని యాడ్ చేసి మళ్ళీ స్టాక్లో స్టోర్ చేసుకుంది. తర్వాత ఈ మూడిట్లు యాడ్ అయిన తర్వాత టోటల్లో సేవ్ అయింది. ఈ టోటల్ కూడా స్టోర్ అయింది అనమాట. సో మీకు అర్థమవుతుందా, టెంపరీగా జరిగిన యాక్సెస్ని ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది అనమాట. అర్థమవుతుందా? అంటే టెంపరీ ఎగ్జిక్యూషన్ జరిగిన అన్నింటిని కూడా స్టోరేజ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఏదైనా స్టోరేజ్ అయితేనే ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. కాబట్టి అందులో కూడా నెంబర్ ఆఫ్ యాక్షన్స్ జరుగుతాయి. ఎవ్రీ సింగిల్ యాక్షన్ ఈజ్ స్టోర్డ్. ప్రతి యాక్షన్ కూడా స్టోర్ అవ్వాలి, స్టోర్ అయితే కానీ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఆ ప్రతి ఒక్క చిన్న ప్రోగ్రాంలో జరుగుతున్న చిన్న యాక్షన్స్ అన్ని కూడా అప్పటికప్పుడు స్టోర్ చేసుకుంది అనమాట. దీని పని ఇది, జావా స్టాక్ చేసే పని ఇది. అర్థమైంది? తరువాత పీసీ రిజిస్టర్ అంటే ప్రోగ్రామ్ కౌంటర్ రిజిస్టర్. అర్థమవుతుందా? పీసీ అంటే ఏంటి? ప్రోగ్రామ్ కౌంటర్ రిజిస్టర్ అంటే ఏట్లేదు, ఇప్పుడు మనం జావా ప్రోగ్రాంలో నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం. ఇప్పుడు పీసీ కౌంటర్ అనేసరికి చిన్న ఎగ్జాంపుల్ ఇండెక్స్. సింపుల్గా చెప్పాలంటే ఇండెక్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు టెక్స్ట్ బుక్ ఉంది, ఒక అందులో 15 లెసన్లు, 100 లెసన్లు ఉన్నాయి. ఇప్పుడు అందులో మనకు 70వ లెసన్ ఏంటో కావాలి, 70వ చాప్టర్ ఏంటో కావాలి, 17th లెసన్ ఏంటో కావాలి, మనకు తెలియదు. అప్పుడు ఇండెక్స్లో 70వ పాఠం పేరు సి లాంగ్వేజ్, లేదా జావా 99 చాప్టర్ జావా సి, జావా కంపైలేషన్, లేదా ఫస్ట్ చాప్టర్ ఫండమెంటల్ అని ఇండెక్స్ అనమాట. సో ఇదేం చేస్తుంది, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఒక్కొక్క బ్లాక్లో స్టోర్ చేస్తుంది అనమాట. ఇది అర్థమవుతుందా? ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ని ఒక్కొక్క దీంట్లో సేవ్ చేస్తుంది. ఇప్పుడు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇచ్చిన ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా దానికి తగ్గట్టుగా ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్క కౌంటర్లో సేవ్ చేస్తుంది అనమాట. అది ఎక్కడ సేవ్ అయిందో అనేది మనకి ఎందులో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇది చెప్పండి ఇండెక్స్ అనేసి. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్లో 100 లెసన్స్ ఉన్నాయి, 100 లెసన్స్లో ఏ లెసన్ ఎక్కడ ఉందో మనకు తెలియదు. అప్పుడు ఏం చేస్తాం, ఇండెక్స్ ఓపెన్ చేస్తాం. స్టార్టింగ్ పేపర్ ఇండెక్స్ ఉంటుంది, అంతేంటి ఏ లెసన్ ఏ పేజీ నెంబర్లో ఉందనేది ఇండెక్స్లో చూస్తాం అనమాట. సో ఇక్కడ కూడా అదే, ఏ ఇన్స్ట్రక్షన్ ఏ బ్లాక్లో ఉంది, ఏ కౌంటర్లో ఉంది అనేది మనకి పీసీ రిజిస్ట్రేషన్లో మనకు రిజిస్టర్లో తెలుస్తుంది అనమాట. పీసీ రిజిస్టర్ అంటే పీసీ ప్రోగ్రామ్ కౌంటర్ రిజిస్టర్ అనమాట. సో అర్థమైందా? మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వాటిని సరిపోయేటట్టు కౌంటర్లో స్టోర్ చేస్తుంది అనమాట ఇది. సో ఇప్పుడు నేటివ్ మెథడ్ ఇక్కడ ఉందబ్బా. నేటివ్ మెథడ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఒక్క జావా ఉంటే సరిపోదు కదా. ఇప్పుడు జావా ప్రోగ్రాంలో ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే జావా ఒకటే ఉంటే అయిపోదు కదా. బ్యాక్గ్రౌండ్లో దానికి ఫ్రంట్ ఎండ్ అవసరం అంటే ఏంటి అవసరం? HCL అవసరం, CSS అవసరం, జావా స్క్రిప్ట్ అవసరం. ఓకే, ఇప్పుడు అదే జావా ప్రోగ్రాంలో ఇంకా వేరే మెథడ్స్ ఏమైనా ఉన్నాయో, వేరే మెథడ్స్ అంటే ఏంటి, HCL కానీ CSS కానీ అలాంటి బ్లాక్స్ ఏవైనా యాడ్ అయ్యాయో లేవో ఇది చూసుకుంటుంది అనమాట. ఇప్పుడు అర్థమైందా? సపోజ్ ఇప్పుడు మీరు ఆడుతున్న వీడియో గేమ్ ఏంటి, ఫ్రీ ఫైర్ డెవలప్ చేయాలంటే C+ అవసరం, CSS అవసరం, జావా స్క్రిప్ట్ అవసరం, జావా అవసరం, పైథాన్ అవసరం. ఇవన్నిటిని కూడా ఇక్కడ మన JVMలో జావా ఒకటే ఉంటే ఇది సరిపోతుంది. సో మిగతావి ఇంకా అదర్ జావా ప్రోగ్రామ్ కాకుండా ఇంకా అదర్ ప్రోగ్రామింగ్స్ లాంగ్వేజ్ ఏవి ఉన్నా సరే వాటికి మెథడ్స్ ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇవన్నిటిని కూడా వాటికి తగ్గట్టు ఇప్పుడు జావాలో ఇప్పుడు CSSలో ఒక మెథడ్ ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేసామంటే దానికి తగ్గట్టు లైబ్రరీ ఇందులో ఉండాలి కదా, దానికి తగ్గట్టు లింకర్స్ ఇందులో ఉండాలి కదా. సో అది చూసుకుంటుంది అన్నమాట ఇది. ఇప్పుడు సపోజ్ CSS ఉంది, జావా స్క్రిప్ట్ ఉంది. సో వీటికి తగ్గట్టు ఇవి జావాలో యాడ్ అయ్యి ఇవి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే వీటికి సరిపోయే లైబ్రరీస్ ఇందులో ఉండాలి కదా. సో ఆ పని ఇది చేస్తుంది అనమాట. సో అదర్ లాంగ్వేజ్ జావా లాంగ్వేజ్ కాకుండా అదర్ లాంగ్వేజ్ మెథడ్స్ అన్నిటికి సరిపోయేటట్టు లైబ్రరీస్ అని ఇది కలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఓకే, ఇదంతా జరిగిపోయిన తర్వాత JVMలో అప్పుడు బయటకు వస్తుంది ఆ బైట్ కోడ్. అప్పుడు ఏంటవుతుంది, ఇక్కడ కూడా 2 మెథడ్స్ ఉన్నాయి అబ్బో. ఇక్కడ కూడా 2 పనులు చేస్తుంది. ఏంటిది? ఒకటి ఇంటర్ప్రిటర్,
రెండు JIT కంపైలర్. ఓకేనా? ఇప్పుడు జేవిఎంలో ఇదంతా జరిగింది. ఏది మెథడ్ ప్రోగ్రామ్ని స్టోర్ చేసాం, దానికి ఆబ్జెక్ట్కి ఏంటైతే ఆబ్జెక్ట్ని స్టోర్ చేసాం, మళ్ళీ అలాగే ప్రోగ్రాంలో షార్ట్ టైంలో జరిగిన యాక్షన్స్ అన్నిటిని స్టోర్ చేసాం. తర్వాత ఏ ఇన్స్ట్రక్షన్ ఎక్కడ స్టోరేజ్ అవ్వాలో PC రిజిస్టర్ చూసుకుంది. తర్వాత జావా ప్రోగ్రాంలో ఏ అదర్ లాంగ్వేజ్ యాడ్ అయ్యి అనేది నేటివ్ మెథడ్ ఏడిగా చూసుకుంది. ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు ఇంటర్ప్రెటర్ పంపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ కంపైలేషన్ ఇక్కడ రన్ జరుగుతుంది అనమాట. ఇక్కడ ఎర్రర్స్ ఉన్నాయో చెక్ చేస్తుంది. ఈ ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుంది, ఆ జావా ప్రోగ్రాంలో ఏవైనా ఎర్రర్స్ ఉన్నాయా లేవా మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేస్తుంది. సో జావాలో ఇక్కడ కంపైలేషన్ జరుగుతుంది, ఇంటర్ప్రెటర్ జరుగుతుంది. సో టైం చాలా స్లో అవుతుంది అనమాట. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి చాలా స్లో అవుతుంది అనమాట. అప్పుడే జావా డెవలపర్స్ ఏం చేశారు, JIT కంపైలర్ అంటే జస్ట్ ఇన్ టైం కంపైలర్, దీన్నే జిట్ కంపైలర్ అంటారు. అది వస్తుంది కూడా మీకు కూడా జిట్ కంపైలేషన్ గురించి. సో ఇక్కడ కంపైలేషన్ జరిగిన తర్వాత వచ్చిన బయట కోడ్ని JVM తీసుకొని JVM అనేది దానికి తగ్గట్టుగా మేనేజ్ చేసి అప్పుడు ఇంటర్ప్రెటర్కి అందజేస్తే ఇంటర్ప్రెటర్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసేసరికి చాలా టైం పెట్టేస్తుంది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి చాలా లాంగ్ పెట్టేస్తుందని అప్పుడు జావా డెవలపర్స్ ఏం చేశారు, ఈ ఇంటర్ప్రెటర్ కొద్దిగా హెల్ప్ చేయడానికి, అంటే జావా ప్రోగ్రామ్ని ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వడానికి హెల్ప్ చేయడానికి జిట్ కంపైలర్ని కనిపెట్టారు అనమాట. అదే జస్ట్ ఇన్ టైం కంపైలర్. సో ఇప్పుడు జావా ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి 10 minutes టైం పెట్టింది. ఎందుకంటే ఇక్కడ కంపైలేషన్ జరగాలి, కంపైలేషన్ చేసిన తర్వాత JVM కన్ చేయాలి, JVM అనేది ఇంటర్ప్రెటర్ కన్ చేయాలి. సో ఇక్కడ ఎంత ప్రాసెస్ జరిగే టైం పెట్టేస్తుంది. ఇక్కడ ఇంటర్ప్రెటర్ అనేది మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేయాలంటే చాలా టైం పెట్టేస్తుంది. సో అప్పుడు జావా డెవలపర్స్ ఏం చేశారు, జిట్ కంపైలర్ని కనుక్కొని ఈ ఇంటర్ప్రెటర్కి హెల్ప్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారనమాట. సో ఈ జిట్ కంపైలర్ ఏం చేస్తుంది, జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి 10 minutes టైం పెట్టింది అనుకోండి, అది జిట్ కంపైలర్ ఉపయోగించడం వల్ల 2 minutesలో అయిపోతుంది. సో 8 minutes తగ్గింది కదా, సో యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మరి ఇక్కడ జరిగినప్పుడు మరి ఇంటర్ప్రెటర్లో మరి ఇక్కడ మిషన్ లెవెల్ కన్వర్ట్ చేసే ముందు మనం జావాలో అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు ఒక జావాతో పాటు ఇక మిగతావన్నీ యూజ్ చేయాలి, మిగతా అదర్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేస్తాం కదా. ఆ అదర్ లాంగ్వేజ్కి సరిపోయేటువంటి అంటే నేటివ్ మెథడ్ ఇంటర్ఫేస్ అనేది యూజ్ చేస్తాం. మరి ఇంటర్ఫేస్ జరగాలి. ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఈ అదర్ లాంగ్వేజెస్కి లింకర్ అనమాట. ఇప్పుడు జావా అప్లికేషన్ డెవలప్ చేయాలంటే HCL కానీ CSS కానీ జావా స్క్రిప్ట్ కానీ ఇవన్నీ యూజ్ చేస్తాం కదా. వీడికి ఎగ్జిక్యూట్ జరిగేటప్పుడు రన్ టైంలో ఎగ్జిక్యూట్ జరిగేటప్పుడు ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుంది, వీటికి సరిపోయేటట్టు ఇంటర్ఫేస్ లింకర్తో జోడించుకొని ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇంటర్ఫేస్ జరగాలంటే ఇప్పుడు ఒక పని జరగాలంటే దానికి సరిపోయేటటువంటి అతను ఏదో ఒక ఇది ఉండాలి కదా, ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి కదా. సో వీటికి కావాల్సినవి ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుంది, ఇంకా ఇక్కడ ఇంకేం యాడ్ అవుతాయి, నేటివ్ మెథడ్ లైబ్రరీస్. చూడండి లైబ్రరీస్. ఇప్పుడు మనకి ఇక్కడ మిషన్ లెవెల్ కన్వర్ట్ చేసే ముందు ఒక జావానే మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేయదు కదా, ఇక మిగతా లాంగ్వేజ్లు కూడా ఉంటాయి కదా, అదర్ లాంగ్వేజ్లు ఈ మెథడ్ ఏరియా నుంచి. అర్థమవుతుందా? ఆ మెథడ్ ఏరియా నుంచి ఏ లాంగ్వేజ్ వస్తాయి, ఇప్పుడు ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే CSS అవసరం, HTML అవసరం, ఇంకా జావా స్క్రిప్ట్ అవసరం. ఇవే యాడ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు వీటికి తగ్గట్టు ఇక్కడ ఇంటర్ఫేస్ ఉండాలి కదా, లింకర్. మళ్ళీ అవి డెవలప్ చేయాలంటే కొన్ని లైబ్రరీస్ అవసరం. ఇప్పుడు జావాలో పైథాన్ యాడ్ అయినప్పుడు, C++ యాడ్ అయినప్పుడు, HTML యాడ్ అయినప్పుడు, CSS యాడ్ అయినప్పుడు వాటికి సంబంధించి కొన్ని లింకర్స్ ఉండాలి కదా. ఇప్పుడు ఈ జావాలోకి యాడ్ చేయాలంటే ఆ లింకర్స్నే ప్రొవైడ్ చేస్తుంది జావా మెథడ్ లైబ్రరీ అనేది. అర్థమవుతుందా? ఓకేనండి. ఇప్పుడు మనకి ఇదంతా జరిగిన తర్వాత జావా అనేది మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసి అవుట్పుట్ వస్తుంది. ఓకే, అర్థమైంది అనుకుంటా. సో ఇదండి JVM అంటే ఏంటి, JVM ఒక ఆర్కిటెక్చర్, JVM ఇలా పర్ఫామ్ చేస్తుంది. అర్థమవుతుందా? మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఇందులో క్లారిఫై అవుతాయి అని అనుకుంటున్నా. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీకు ఇంతవరకు కూడా మన క్లాస్ వర్త్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి.
థ్యాంక్ యూ అనంటారు. మీకు ఏ విధంగా ఏ డౌట్ వచ్చినా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.